రెడీ. సో ఫస్ట్ మాయిశ్చరైజర్ అయితే మంచిగా అప్లై చేసేసుకున్నాను. ఐఎమ్ యూజింగ్ ఆక్వాలాజికా మాయిశ్చరైజర్. అండ్ దెన్ ఎక్కువగా మేకప్ని అయితే ప్రిఫర్ చేయను, బట్ లైట్ టచ్ చేసుకుంటాను. ఫౌండేషన్ concealer. I use this concealer palette. అక్కడక్కడ కొన్ని డార్క్ స్పాట్స్ ఉంటాయి నాకు, వాటిని అప్పుడప్పుడు ఇలా కవర్ చేయాల్సి వస్తుంది. అండ్ డార్క్ సర్కిల్స్ అయితే పెద్దగా ఉండవు, బట్ దిస్ కన్సిలర్ ఈజ్ ద బెస్ట్ కన్సిలర్. ఈజీగా బ్లెండ్ అయిపోతుంది, మనం హ్యాండ్తోనే మంచిగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. ఐ థింక్ ఇది అందరికీ తెలుసు, బట్ నేనైతే ఒక చిన్న టిప్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎప్పుడైనా మనం బ్లెండర్ యూస్ చేసేటప్పుడు దాన్ని కొంచెం వెట్ చేసి స్క్వీజ్ చేసి వాడాలి, సో దట్ ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. మనకి ప్యాచెస్ ఎక్కడ కనిపించకుండా మంచిగా నీట్గా బ్లెండ్ అయిపోతుంది. సో అలా అలా ట్యాప్ చేస్తే సరిపోతుంది. నీట్గా ట్యాప్ చేసుకుంటే అండ్ మంచిగా లాంగ్ లాస్టింగ్ కూడా ఉంటుంది ఇట్లా పెట్టుకుంటే. అండ్ వింటర్ కదా, పక్కా ఫుల్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని మాత్రమే మేకప్ వేసుకోవాలి, అదర్వైజ్ స్కిన్ మొత్తం డ్రై అయిపోతుంది. ఫౌండేషన్ అయితే అయిపోయింది. దెన్ నా కాంపాక్ట్, ఐఎమ్ యూజింగ్ షుగర్ కాంపాక్ట్ హియర్. చాలామంది బ్రష్తో కాంపాక్ట్ వేసుకుంటారు కదా, నాకైతే దీంతోనే కంఫర్టబుల్. నా లిప్ బామ్, కాజల్, mascara. Coming to eyeliner, నేనైతే బ్లూ ఐలైనర్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. దిస్ ఇస్ ఫ్రమ్ Faces Canada. Last step, lipstick. So I'm using this lipstick Sugar Pop.
లాస్ట్లో బిందీ లేకపోతున్నా, సో బిందీ అయితే పెట్టుకోవట్లేదు. ఈ బ్లూ కలర్ లైనర్తో చిన్నగా పెట్టుకుందాం బొట్టు. ఈ హుప్స్ అయితే పెట్టుకుందాం. So this is my final look.